మధ్యప్రాచ్యంగా పిలువబడేటటువంటి మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ మీద ముఖ్యంగా దాని అణు కేంద్రాల మీద దాడి జరిగే అవకాశం ఉందనే ఆందోళన నేపథ్యంలో అమెరికా తన మధ్యప్రాచ్య రాయబార కార్యాలయం నుండి అత్యవసరం కాని సిబ్బంది అందరినీ కూడా తొలగిస్తాం. యుఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్బెత్ మధ్యప్రాచ్యంలోని అన్ని ప్రాంతాల నుంచి సైనిక కుటుంబాలని స్వచ్ఛంద ఖాళీకి అనుమతిచ్చారు. ఇందులో ఇరాక్ బాగ్దాద్‌లో అట్లాగే బహ్రెయిన్ ప్రాంతంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం అన్నటువంటి కీలకమైనటువంటి అంశం. క్రమంగా ఏదో జరగబోతోంది అంటే అది ఇరాన్ మీదన ఏమన్నా దాడి చేస్తారా? ఎందుకంటే అణ్వస్త్రాలను అది మేము సమకూర్చుకుంటాం, మమ్మల్ని ఆపగలిగినోడు ఎవడూ లేడు, అవసరమైతే అమెరికాకైనా బుద్ధి చెప్తాం అంటున్నటువంటి నేపథ్యంలో ఒకప్పుడు ఇరాక్ మీద ఎట్లాంటి దాడి చేశారు, అప్పుడు సద్దాం హుస్సేను ఏ బాంబు లేకపోయినా మా దగ్గర అమెరికాను కూడా లేపేయగల బాంబు ఉంది అన్నాడు. ఆ వంక చెప్పి ఇరాక్ నాశనం చేసి అక్కడున్న ఆయిల్